అన్న మీరు చెప్పండి ఎట్లా ఏంది ఏం నడుస్తుంది ఎట్లా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయింది ఏదైనా మార్పు ఏందిందా అంటే బెదిరిస్తులు బంద్ అయింది ఇప్పుడు అప్పుడు దొరల రాజ్యం నడిచింది ఓకే ఇప్పుడు రామరాజ్యం నడవబోతుంది బీజేపీ అంటే కాంగ్రెస్ వల్ల అవుతుంది అంటారా కాంగ్రెస్ వల్ల బీజేపీ దేశంలో బీజేపీ రాబోతుంది రామరాజ్యం నడుస్తుంది 500 సంవత్సరాల కింద ఇది కూడా నెరవేర్చిన యోధుడు మోదీ నరేంద్ర మోదీ మళ్ళీ అతని సర్కారే రాబోతుంది ఒక మేధావి ఇక పార్లమెంటు రఘునందన్ రావు గారు ఒక యోధుడు మేధావి లాయరు మంచి విజ్ఞానవేత్త కానీ అదే విజ్ఞానవేత్తను గతంలో దుబ్బాకలో ఓడగొట్టారు కదా డబ్బు అవినీతి పనులు బెదిరించి పంచిర్రు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జనాలు ఉంటారు 500 రూపాయలు ఒక ఓటుకు 500 ఇచ్చి గెలిచిండు లేకుంటే ఆ మెజార్టీ రాపో ఓటమి పాలు దుబ్బాకల 1000-2000 ఇచ్చారట అక్కడ అంటే హరీష్ రావు కంటే అక్కడనే ఎక్కిచ్చారు ఎందుకట్లా అక్కడ రఘునందన గట్టి పోటీ ఉన్నాడు ఇక్కడ గట్టి పోటీ లేరు అభ్యర్థి వారు లేక అక్కడ వేసారు అది అంటే గతంలో దూది శ్రీకాంత్ అని బీజేపీ నుండి పోటీ చేసింది గట్టి అభ్యర్థి కాదనుకురా అభ్యర్థి గట్టివాడే డబ్బు లేదు ఆర్థికంగా డబ్బు లేదు అతని దగ్గర బలంగా జనాలు ఉన్నప్పుడు నిజం జనాలకు తెలిసినప్పుడు డబ్బుతోటి పని ఏముంటది జనాలు ఉచితాలకు అలవాటు పడ్డారు ఉచితాలు అటువంటి ఉచితాలు దేశం ఏమైతుంది రాష్ట్రం ఏమైతుంది అని అవగాహన జనాల్లో ఇంకా కల్పించాలి అంటే రాష్ట్రం అంతటా ఏమి వినికిడి ఉందంటే ఒకటి సిద్దిపేట లేదంటే గజ్వేల్కి మాత్రమే నిధులు పోయినాయి అటు సిరిసిల్లకు పోయినాయి రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కాలేదన్నారు నిజంగా ఇక్కడ అభివృద్ధి జరిగింది నిధులు జనాలకు రాలే వాళ్ళ ఇళ్ళకి పోయినాయి 1000 కోట్లు సంపాదించి పెట్టారు అవినీతి సంపాదించారు ఇప్పుడు అవినీతి బాగా ఒక్కొక్కరు పోతుర్రు వీళ్ళు కూడా రెడీ ఉంది పోవడానికి కూడా ఓకే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ నుండి వెంకటరామరెడ్డి అని గతంలో మీకు కలెక్టర్ ఇప్పుడు కాంగ్రెస్ నుండి నీలం మధుముదిరాజు బీజేపీ నుండి రఘునందన్ రావు ఉన్నారు జనాలు ఎవరికి ఓటేస్తాం అనుకుంటారు మీరు ఎటు నిలబడదాం రఘునందన్ రావుకి ఓటేస్తారు రఘునందన్ రావు గెలిపించుకుంటారు భారీ మెజార్టీతో రఘునందన్ రావు గెలుస్తాడు మేధాశక్తి మంచి విద్యావేత్త అన్ని వీటి మీద అవగాహన ఉన్నది అతనికి వెంకటరామరెడ్డి అనేటానికి ఎవరు తెలియదు ఏమున్నా దొరల కాలు మొక్కి పదవులు తెచ్చుకున్నాడు తప్ప ఎమ్మెల్సీ అయింది తప్ప ఏం చేయలేదు జనానికి ఏం చేయలేదు నీలం మదన్ కాంగ్రెస్ ఆయన అతను ఎవరు కూడా వ్యక్తి కూడా ఎవరికి తెలియదు ఇక్కడ లోకల్ కూడా కాదు అదే నిన్న మొన్నట్లా నేను ఒక రీల్ విన్నా మీ ప్రాంతం అంటే చిన్నకూడరే కదా ఇది చిన్నకూడరు అయిన ఒక ఆయన ఏమన్నాడంటే అయ్యో ఇది తెలుసా ఏంటి పరిస్థితి ఇప్పుడు మీరు కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత పని చేశారనేది ఆల్రెడీ పబ్లిక్ మొత్తం తెలుసు చిన్నకోట మండలికి ఎక్కువ తెలుసు ఇంకా మీరు ఎంపీ అయితే ఎంత పని చేస్తాడు ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం ప్రజలు ఉచ్చుకపోయి వాళ్ళ ఇంటి ఫ్యామిలీల పేరు మీద అతని ఫ్యామిలీల పేరు మీదనే 20 ఎకరాలు చేసుకున్నాడు అది బయటకు వచ్చింది భూదంతా కూడా ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది ఏది సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతుంది అంటే నువ్వు గతంలో కలెక్టర్ ఉన్నప్పుడు మాకు చేసిన సేవ చాలా గొప్పది నిన్ను మరవము నిన్ను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పేసి చెప్తుండు అంటే మీ ప్రాంతం వ్యక్తి అది ఎవరనాలే జనాలు అనాలి అతను ఓడు కాంగ్రెస్ లీడరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఇతను బీఆర్ఎస్ అతను బీఆర్ఎస్ వాళ్ళు అనుకోండి సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటూ కరెక్ట్ కాదు కదా జనాలలో పోయి ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏంటంటే తెలుస్తుంది కలెక్టర్ అంటే ఎవరికి తెలుసు భూ నిర్వాసితుల దగ్గర పోయి అడిగితే అతను ఏందో అతని చరిత్ర ఏందో వాళ్ళకి తెలుస్తుంది జనాలకు వచ్చి వెంకటరామరెడ్డి ఎవరు చూపించమని చెప్తారు అదే రఘునందన్ రావు చెప్పమని చెప్తారు అంటే ఇప్పుడు ఎటువైపు ఉంటారు జనాలు బీజేపీ వైపే ఉంటారు బీజేపీ వైపు అంటే బీజేపీని చూసా లేదంటే వ్యక్తిని చూసేదా బీజేపీ